కాంగ్రెస్ బీజేపీ ఇలా రెండు సిగ్గులేని పార్టీలే దొందే మీరు ఆలోచన చేయండి. ఇవాళ సిసిఐ అమ్ముతుంటే పట్టించుకోరు. కాటన్ కార్పొరేషన్ వాడు పత్తి కొనకపోతే కాంగ్రెస్ వాళ్ళు నిలదీయరు. మళ్ళీ మనమే రోడ్ ఎక్కాలా, మళ్ళీ మీ నేరేడు కొండగాడ ఆడ మన మొత్తం రాస్తా రోకో చేసి రహదారి దిగ్బంధం చేసి బోతులనే ఆగమాగం చేస్తే తప్ప సిగ్గు రాలేదు వాళ్ళకు. అట్లాగే ఇవాళ ఒక్క హామీ కాంగ్రెస్ వాడు అమలు చేయకపోయినా 6 గ్యారంటీలను అటకెక్కించినా ఒక్క బీజేపీ మాట్లాడాడు, ఒక్కడు గట్టిగా అడగాడు. ఎందుకు? ఇద్దరు ఒకటే అదలు బదలు. ఏమనుకుంటాను వాళ్ళిద్దరు? ఫస్ట్ బీఆర్ఎస్ లేకుండా చేయాలి, రాష్ట్రంలో కేసీఆర్ లేకుండా చేయాలి, అప్పుడు మన ఇద్దరం ఆడుకోవాలి. నువ్వు కాకపోతే నేను కాకపోతే నువ్వు, బీఆర్ఎస్ ఉండదు. ఇది వాళ్ళ కోరిక. కానీ ప్రజల కోరిక వేరే ఉన్నది. మళ్ళా కేసీఆర్ రావాలి, 2028లో ఖచ్చితంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఇలా ప్రజల్లో బలంగా ఉన్నది. తప్పకుండా నేనైతే నమ్ముతున్నా, పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. మీరు అనుకుంటే, దైవ బలం ఉంటే తప్పకుండా కేసీఆర్ గారు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు.